విద్యుత్ సంస్థల్లో కండిషన్లతో ఇచ్చిన ప్రమోషన్లపై ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యుత్ ఉద్యోగులు. ఖైరతాబాద్ విద్యుత్ సౌధాలో తెలంగాణ బీసీ ఓసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా చేశారు. విద్యుత్ శాఖలో ప్రమోషన్ల విషయంలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. ప్రభుత్వం విద్యుత్ శాఖ ఉద్యోగుల విషయంలో చారిత్రక తప్పిదం చేసిందన్నారు. ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వం న్యాయం చేయకుంటే సమ్మె చేస్తామని హెచ్చరించారు ఉద్యోగులు. శాఖ లోపల బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల అమలు విధానం లోపల లోపభీష్టమైన విధానం అవలంబించడం వలన బీసీలకు ఓసీలకు అన్యాయం జరుగుతుందని, అందుకే హైకోర్టు సుప్రీంకోర్టుల తీర్పు ప్రకారం రిజర్వేషన్ విధానం అమలు చేయాలి, సమీక్ష చేయాలి. రెండవది, ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకు అన్ని స్థాయి పోస్టుల్లో వాటా ఉండాలి. బీసీలకు వారి జనాభా ప్రకారం డీలల్లా, ఎస్సీలల్లా, సిఈలల్లా అన్నిట్లో ఉండాలి. ఉదాహరణకు సిఈలు 15 మంది ఉన్నారు రాష్ట్రంలో. 15 మందిలో బీసీలు కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు, ఓసీలు అస్సలు లేరు. అందుకే జనాభా ప్రకారం ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా కోరుతున్నాయి. దీన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. రిజర్వేషన్ల విధానం లోపభూయిష్టంగా ఉంది. ఈ విధానాన్ని సవరించాలి. అడక్వేసి పేరు మీద అడక్వేసి ఉండాలి. ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి అడక్వేసి కావాలి. కానీ బీసీలకు అన్యాయం చేసే విధంగా, ఇతరులకు ఓసీలకు అన్యాయం చేసే విధంగా రిజర్వేషన్ విధానం ఉండొద్దు. ఇది పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. కొందరు నాయకుల వల్ల ఈ విధానంలో అన్యాయం జరుగుతుంది. బీసీలకు ఓసీలకు అన్యాయం జరుగుతుంది. అందుకే ఈ విధానాన్ని సమీక్షించి అన్ని వర్గాలకు జనాభా ప్రకారం పోస్టులు ఉండాలి, ప్రమోషన్లు దక్కాలనే ఇష్యూతోటే ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇప్పుడున్నటువంటి గౌరవ సీఎండీలు ఆ కండిషనల్ ఆర్డర్స్ని అసలు వీళ్ళు పదోన్నతులు ఇవ్వాలంటే అవి ముందు రివ్యూ చేయాలి. అవి చేయకుండానే ఇక్కడ మరి వాళ్ళకి ఎవరు తప్పుడు సలహాలు ఇస్తున్నారో ఏం చేస్తున్నారో కానీ ఆ కండిషన్లు పక్కన పెట్టి వీళ్ళకి ఒక కొత్త కండిషన్ను ఇప్పుడు ప్రమోషన్లు ఇచ్చేసి ఇప్పుడు దాదాపుగా 3800 మందికి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. మరి ఇట్లా కండిషన్ల పేరు మీద మళ్ళీ అడాక్ బేసిస్ మీద ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా అన్యాయము. ఒకవేళ ఈ రకంగా చేసుకున్న పోతే అసలు ప్రమోషన్లే ఒక ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన పదోన్నతులను 2021లో అన్ని క్యాన్సిల్ చేసిండ్రు. 2022లో అన్ని పదోన్నతులు క్యాన్సిల్ చేసిండ్రు. కొంతమందికి అధికారులకు రివర్షన్లు కూడా వచ్చినాయి. ఆ రివర్షన్లు ఇప్పుడు వాళ్ళకి అదే పదోన్నతి ప్రమోషన్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి అలాంటి పరిస్థితులు పునరావృతం కావద్దంటే ఇవాళ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లాగూ సీఎండీలు ఐఏఎస్ అధికారులు కాబట్టి ఇక్కడి నుంచి అలాంటి తప్పిదాలు జరగకుండా పదోన్నతులు ఇప్పుడు ఇమీడియట్గా ఇచ్చినాయి అన్నీ కూడా రివ్యూ చేసి బీసీఓసీ ఉద్యోగులకు